బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరం వారికి నియమింపబడిన 19వ పాఠము నేటి కాలుష్యానికి బైబిల్ భాష్యం. ప్రస్తుత కాలంలో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటే ఈ కాలుష్యం. ఇది భూమి మీద గల జీవరాశుల మనుగడను దెబ్బతీస్తూ నరులను అనేక భయంకర వ్యాధులకు గురి చేస్తుంది. వాతావరణాన్ని కలుషితం చేసే వ్యర్థ పదార్థాల వాడిక ఎక్కువైపోతుంది. అందుకే నేటి కాలంలో ప్రకృతి తన సహజ ధర్మాన్ని కోల్పోయి ప్రతి సంవత్సరం మార్పులు వస్తున్నాయి. వాతావరణంలో మార్పులు, వర్షాలు సరిగ్గా పడకపోవటం, పడితే విపరీతంగా పడటం, ఎండల ఉష్ణోగ్రత, చలి తీవ్రత, గాలిలో నీటిలో తేమ, ఈ వాతావరణంలోనే కాకుండా ఆహార పదార్థాల్లో కూడా, గాలిలో నీటిలో కూడా మార్పులు వచ్చేసాయి. తినే కూరగాయలు, పళ్ళు రకరకాల రసాయనాలు వేసి పండించటం వలన మన ఆహారం కూడా మారిపోతుంది, కాలుష్యానికి గురవుతుంది. కలుషిత ఆహారంగా మనిషికి ఇది దాపురించింది. ఇక పారిశ్రామికంగా పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని అనుకుంటున్నాం, కానీ వాటి నుండి వెలువడే రసాయన దుర్గంధం పీల్చే గాలిలో కలిసిపోయి గాలి కూడా కాలుష్యంగా మారిపోయింది. ఎక్కడ నీరు ఉండి వాటిలో వివిధ రకమైన చెత్త పేరుకుపోతుంది, ఎక్కడ పడితే అక్కడ నీరు. జల కాలుష్యం ఏర్పడింది. ఇలా తినే పదార్థం నుండి పీల్చే గాలి వరకు కాలుష్యం 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 మొత్తం. భూమికి యూరియా, నైట్రేట్స్, ఫాస్ఫేట్లు వేసి నేల సారం కోల్పోతుంది. సూర్యకాంతి నుండి వెలువడే అతి నీలలోహిత కిరణాలు భూమిపై నేరుగా పడకుండా ఆ కిరణాలను వడకొట్టే ఓజోన్ పొర కూడా దీనికి రంధ్రాలు పడ్డాయి. శాస్త్రవేత్తలు గుర్తించారు. మరి ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలు ప్రవేశపెట్టారు, కానీ ఆ సూత్రాలు పేపర్కే పరిమితం తప్ప అవి పాటించడానికి కుదరవు. నేటి ప్రపంచం కాలుష్యంగా వేటిని పరిగణిస్తున్నాయంటే, కాలుష్యానికి వాళ్ళు మరి ఏం చేయాలో కూడా చేస్తున్నారు, కానీ బైబిల్ చెప్పింది చేయటం లేదు. నిజమైన కాలుష్యం గురించి వాళ్ళకి తెలియదు చెప్పాలంటే. కాబట్టి దేవుణ్ణి మరి దేన్నైనా అరికట్టాలంటే ముందుగా మనకి ప్రారంభం తెలుసుకోవాలి, అప్పుడు మనం దానికి మందు వేయగలం. అసలు ఎక్కడి నుంచి ప్రారంభం చూస్తే అసలు దేవుడి సృష్టిని చేసినప్పుడు ఎలా చేశాడు చూద్దాం. ఆదికాండం 1:31 దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను. ప్రతిదీ చేసినప్పుడు దేవుడు మంచిది అన్నాడు. ఈ మంచి కాస్త ఏమైందంటే కాలుష్యంగా మారిపోయింది. మనిషి వచ్చిన తర్వాతే అది పాడైపోయింది, మంచిపోయింది. నేల మాత్రమే ఉంది. మంచి గాలి అన్నారు, మంచిపోయింది, గాలి ఉంది. ఏదైతే తండ్రి మంచిది అన్నాడో అది పోయింది. మనిషి వచ్చాక నేల పాడైంది, నీరు పాడైంది, గాలి పాడైంది. ఇక మనిషికి ప్రకృతికి ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఎప్పుడైతే మనిషి భూమికి వచ్చాడో ఎలా పాడైందో చూద్దాం. ఆదికాండం 3:17 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనక
నీ నిమిత్తము నేల శపింపబడినది. ప్రయాసముతోనే నీవు నీ దినములన్నీ దాని పంట తిందువు. దేవుని మాట మీరటం వలన మనిషికి శిక్ష ఏంటంటే ప్రకృతి శపించబడటం. నేల శపించబడింది. నీ నిమిత్తము నేల శపించబడింది. అప్పటి నుంచి గచ్చ పొదలో, ముళ్ళ పొదలో, గడ్డి ఇవన్నీ మనిషి పండించే పంటకు బలమంతా తీసేవిగా మారిపోయాయి, ఆటంకాలుగా. ఒకప్పుడు కాలినడకన వెళ్ళే మనిషి ఈరోజు గాలిలో, విమానాల్లో వెళ్ళిపోతున్నాడు. ప్రయాణం సుఖమైంది అనుకున్నావే తప్ప ఈ విమానాల నుండి వెళ్ళే విషవాయువు, ప్రియాన్ అనే విషవాయువు వల్ల వాతావరణం కాలుష్యం అవుతుంది. చల్లని నీరు త్రాగటం కోసం ఫ్రిడ్జులు తెచ్చుకున్నారు, కనిపెట్టారు. దాని నుండి పియాన్ అనే వాయువు విడుదలై ఫ్రిడ్జుల నుండి వాతావరణం కలుషితం అవుతుంది. ఏసీ నుంచి క్లోరో కార్బన్ అనే విషవాయువులు వస్తున్నాయి. పూర్వం కరెంటు కనుక్కోక ముందు వీధి దీపాలతో చక్కగా ఉండేది. ఇప్పుడంతే కరెంటు కనుక్కోవటం వల్ల దాన్ని ఉత్పత్తి చేయడానికి బొగ్గు విపరీతంగా కాల్చాలా. థర్మల్ విద్యుత్ పవర్ స్టేషన్ బొగ్గును విపరీతంగా కాల్చడం వల్ల హెలోజన్ బల్బులు, అదే అంటే ఇది విపరీతంగా కాల్చడం వల్ల ఇది కాలుష్యం అవుతుంది. ఇంకా మళ్ళీ బల్బులు చూడండి, హెలోజన్ బల్బులు, మెర్క్యూరీ ల్యాంప్స్, నియాను ల్యాంప్స్ వెలిసాయి. ఇప్పుడు ఇక రాత్రే పగలుగా మారిపోయింది. ఖరీదైన దీపాలు వచ్చేసాయి. ఈ దీపాల వెలుగులో మనిషి జీవితంలో చీకటి అనే దాన్ని లేకుండా చేసుకోవటం వల్ల మనిషికి కొన్ని సమస్యలు వచ్చాయి. ఎందుకంటే సగము రాత్రి దేవుడు పెట్టిన సృష్టి క్రమం కనుక దాన్ని వెలుగుగా చేయటం వల్ల కూడా వెలుగు కాలుష్యం వచ్చేసింది. పగలున్న వెలుగే మనిషికి మంచిది, ఉపయోగం. రాత్రి వెలుగు అంతా మనిషికి కాలుష్యమే, అనేక అనర్థాలకు కారణమే. ఇప్పుడు దీపాలు వెలగటానికి, యంత్రాలు తిరగటానికి, మరి రైలు తిరగటానికి ఈ బొగ్గు కాలటం వల్ల ఏమవుతుందంటే భయంకరమైన కార్బన్ గాలిలో ఎక్కువ పరిమాణంలో చేరిపోతుంది. దాన్ని పీల్చుకోవటం వల్ల మనిషికి కూడా ఊపిరితిత్తుల సమస్యలు, అనేక రోగాలు వస్తున్నాయి. ఇక నీటిలో స్వేచ్ఛగా ఈదే చేప చూస్తే చేపలు కూడా కలుషితం అయిపోతున్నాయి. ఇక మనిషి చేపను చూసి వాడను కనుగొన్నాడు నీటిలో తిరగటానికి. నీటి అడుగున ఉండేటువంటి జలంతర్గాములు తయారు చేశాడు. ఎందుకు? శత్రువుల జాడలు కనిపెట్టడానికి. దీనివల్ల ఏమవుతుందంటే సముద్రాల్లో ఓడల నుండి ఇంధనాలు వదలటం వల్ల సముద్రం కూడా కలుషితం అయిపోతుంది. ఎన్నో ఓడలు జలసమాధి అయిపోతే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక నింగిలో ఎగిరే పక్షిని చూశాడు, విమానం కనుక్కున్నాడు. కానీ విమానం నుండి వెలువడే ఏరోసాల్స్ అనే విషవాయువులు, వీటి వల్ల ఎన్నో విమానాలు నేలకు రాలిపోతున్నాయి. కారణం ఈ విషవాయువే. ఇక మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒకప్పుడు చేతిలో ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే చేతి సంచులు, క్యారీ బ్యాగ్స్. ఒకప్పుడు మరసింబలు అయితే ఇప్పుడు బాటిల్స్ వచ్చాయి. ఇదేంది? ఇక యూజ్ అండ్ త్రో అనే సంస్కృతి వచ్చేసింది. ఇక పాలిథిన్ సంచులను గొట్టలుగా పేరుకుపోయి కాలుష్యం పెరిగిపోతుంది. ఇక ప్లాస్టిక్ ప్లేట్స్ ఇవి కూడా భూమిలోకి వెళ్ళి చెత్తలా కూరుకుపోయి తొందరగా కరగవు.
అవి నాశనం అవటానికి 1,00,000 సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇంకా ఐన్స్టీన్ అనేటువంటి ఆయన అణుబాంబును కనుగొన్నాడు, ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ని కనుగొన్నాడు, ఆనందించారు. కానీ అవి సృష్టించే బీభత్సానికి అనేక మంది ప్రాణాలు బలిపోవటం చూసి బాగా బాధపడుతున్నారు. హీరోషిమా, నాగసాకి నగరాల్లో ఈ అణుబాంబు విధ్వంసం మనుషుల హృదయాలను మొక్కచెక్కలు చేసేసింది. ఇలా జరుగుతుందని ఊహ మాత్రం కూడా నాకు తెలియదు. ఇలా జరుగుతుందని అనుకుంటుంటే భౌతిక శాస్త్రవేత్తను అయ్యేవాడిని కాదు, చెప్పులు కుట్టుకొని బతికేవాడిని అన్నాడు ఒకప్పుడు ఈ మన ఐన్స్టీన్ గారు. అంటే మనుషులు చెప్పే ప్రతి సిద్ధాంతాలను నమ్మి ప్రపంచం నిజమని నమ్మది నమ్ముతూ చివరిలో ఎప్పుడో అబద్ధం అని తెలుసుకుంటుంది నిదానంగా. అప్పటికేదో ప్రమాదం జరిగిపోయి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న పరిస్థితి అవుతుంది. ఇలా జరుగుతుందని దేవుడు ముందే చెప్పాడు. చూడండి, ఓబద్య 1:15లో, నువ్వు చేసినట్టే నీకు చేయబడును, నువ్వు చేసిందే నెత్తి మీదికి వచ్చును. మనుషులు తమ స్వహస్తాలతో తాము చేసుకున్నదే తమకు పెనుముప్పుగా మారింది. తమ సుఖం కొరకు చేసుకున్న వస్తువులే మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసే విధంగా ఉన్నాయి. ఇక సృష్టిలో ఉన్న కాలాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని, ఆయా కాలంలో జరగవలసిన కార్యక్రమాలు ఒకప్పుడు జరిగే ఇప్పుడు జరగటం లేదు. వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం ఇవి వరుస క్రమంలో వస్తాయి. ఒకప్పుడు వేసవిలో అధిక ఉష్ణోగ్రతతో కూడిన ఎండలు విపరీతంగా ఇప్పుడు కాస్తున్నాయి. రైతులంతా పంటలను పండించుటకు కావలసిన తొలకరి వర్షం కొరకు ఎదురు చూస్తే వర్షపు జాడలు లేవు. పొలాలను దున్నిన తర్వాత బీడు భూములుగా వదిలేశారు. ఇలా సృష్టిలో ప్రతి దాన్ని క్రమాన్ని పెట్టిన దేవుడు కాలాలకు కూడా ఒక క్రమాన్ని పెట్టడం జరిగింది. కానీ మనుషుల వలన అవి తమ క్రమాన్ని తప్పుతున్నాయి. ఇది కూడా దేవుడు ముందే చెప్పాడు. చూడండి, ఇర్మియా 5:24-25 వారు రండి, మన దేవుడైన యెహోవా భయభక్తులు కలిగి ఉందాము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించేవాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారమును ఆయన మనకు రప్పించినని తమ మనసులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించాను, మీకు మేలు కలుపుకుంటకు మీ పాపములే కారణం. ఈ వచనాన్ని బట్టి వర్షానికి కూడా ఒక క్రమం ఉన్నట్టు మనకి అర్థమవుతున్నది. ఈ క్రమాన్ని మనుషుల దోషాలే, మన దోషములే వాటి క్రమాన్ని తప్పించాయి. ఎలా కలిగి తప్పించాయంటే, మనిషి స్వార్థముతో బతుకుతూ తమ స్వార్థపూరిత జీవితాల కోసం అక్రమంగా అడవులను నరికి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది దోషం. ఎందుకంటే అడవుల్లో ఉన్న కలపతో దొంగ వ్యాపారాలు చేసి దొరలుగా ప్రజల మధ్య తిరుగుతూ బ్రతకటం పాపం కదా. నేడు మనిషి నేర్చుకుంటున్న పాఠ్యపుస్తకాలలో అడవులను నిర్మూలించుట వంటి మానవ కార్యకలాపాల వల్ల ప్రపంచంలో నేటి వలయానికి భంగం వాటిల్లిందని శాస్త్రవేత్తలు రాస్తున్నారు. అడవులను నరికివేయటం వల్ల వర్షం పడటం తగ్గిపోతుంది. చాలా కొద్ది నీరు మాత్రమే తిరిగి భూమికి చేరుతుంది. అందువల్ల భూమి మీద జీవనం కూడా దెబ్బతింటుంది. అటవీ సంపదను నరికి దాన్ని దొంగ చాటుగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కాబట్టి అనేక మంది జీవితాలు ప్రకృతి మీద ఆధారపడి ఉండగా తమ స్వార్థానికి సుఖానికి ఎదుటివారి జీవితాలని పాడు చేయటం ఎంతైనా అన్యాయమే. ప్రకృతిలో గల క్రమమైన క్రియలకే క్రమం తప్పించారు గనక సకాలంలో వర్షాలు కురీటి లేదు. దీన్ని బలపరచుటకు ఒక ఉదాహరణ ఆలోచించగలిగితే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేఘమదనం, క్లౌడ్ బ్లాస్టింగ్ అనే పద్ధతిని చేసి, అదేంటంటే మేఘం వచ్చిందని తెలిస్తే శాస్త్రవేత్తలు విమానం మీద వెళ్ళి రసాయనాలు
జల్లుతారు, వాటికి మేఘం కరిగిపోయి వర్షంగా మారుతుంది. ఈ విధంగా మనిషి చేసిన దోషాల వల్ల కాలములు వాటి క్రమాన్ని తప్పి ఏ రోజుల్లో ఏ కాలం వస్తుందో కూడా తెలియని పరిస్థితి నేడు ప్రకృతిలో మనకి కనపడుతుంది. ఇక ఈ కాలుష్యాన్ని నిర్మూలించుటకు రకరకాలైన స్లోగన్స్ ప్రభుత్వం వారు చెప్పారు. వాటిని గురించి ఒకసారి ఆలోచించగలిగితే, చెట్లు ప్రగతికి మెట్లు, చెట్లు నాటుదాం ప్రగతిని చాటుదాం, నవ చైతన్యం మన చైతన్యం వన చైతన్యం, వృక్షో రక్షతి రక్షిత. ఇక్కడ ఈ స్లోగన్స్ ఆలోచిస్తే ఎన్నో వందల కోట్ల సంవత్సరాలుగా మొక్కలు ఈ భూమి మీద ఉంటూ తమ ఆహారాన్ని తామే అన్నీ తయారు చేసుకుంటూ దేవుని ఆజ్ఞ మేరకు అనేకులు ఆకలిని అవసరాలను తీర్చుతున్న మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని మనకు ఆక్సిజన్ అందిస్తూ మన నివాసాలకు కలపగా, గృహాలంకార వస్తువులుగా, నీడనిచ్చేవిగా, ఔషధాలను ఇస్తూ ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా ఉపయోగపడి సేవలు అందిస్తున్నాయి. కనుక అకస్మాత్తుగా వాటిపై ప్రేమ పుట్టుకొచ్చిందంటే ఒకసారి ఆలోచించవలసిందే. కార్బన్ డైఆక్సైడ్ పెరిగిన కారణంగా దాని శాతాన్ని తగ్గించాలంటే తగినన్ని చెట్లు భూమి మీద అవసరం. కానీ తగినన్ని చెట్లతో పచ్చని గ్రహంగా ఉండవలసిన భూమి పచ్చదనాన్ని కోల్పోతుంది. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో చెట్లు నాటండి అని మన చేతులతో చిన్న చిన్న మొక్కలను నాటిస్తున్నారు. అడవుల్లో పలు ప్రదేశాల్లో వందల సంవత్సరాల వయసున్న పెద్ద పెద్ద వృక్షాలని నింగిని తాకినట్లు ఉన్న చెట్లను నరికేస్తున్నారు. మనం నాటిన చిన్న మొక్కకు అన్ని సంవత్సరాలు రావాలంటే ఎంతకాలం పడుతుందో ఆలోచించండి. మరొక సంగతి ఏంటంటే, పెరుగుతున్న జనాభాకి ఈ నివాసాల కొరకు చెట్లను నరికేస్తున్నారు. చెట్లను నరకవద్దు, పచ్చదనాన్ని పాడు చేయొద్దని ఇప్పుడు చెబుతున్నారే కానీ చెట్లను నరకవద్దని దేవుడు బైబిల్లో ఎప్పుడు చెప్పాడో చూద్దాం. ప్రసంగి గ్రంథం 10:9 చెట్లను నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. ద్వితీయోపదేశకాండం 20:19 నువ్వు చెట్లను కొట్టకూడదు. ఎలాంటి అపాయం అనగా, చెట్లు ఉండటం వలన ఆక్సిజన్ వస్తుంది, కానీ నరికేస్తున్నారు కనుక ఆక్సిజన్ తక్కువైపోతుంది, మనిషి అనారోగ్యానికి గురవుతున్నాడు. ఇక ఈ చెట్లు నరకటాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారు. నేడు మనిషి సెల్ ఫోన్ కనుగొన్నాడు. దాని రేడియేషన్ వల్ల మనిషికి ఎన్నో రోగాలు వస్తున్నాయి. అయితే కేవలం మనుషులకే కాదు, జంతువులు కూడా దీనివల్ల నాశనం అవుతున్నాయి. ఒకప్పుడు బియ్యం కానీ ఏ ఇతర పదార్థాలైనా ఆరబెట్టినప్పుడు చిన్నపిల్లల్ని కాపలా పెట్టేస్తారు, కారణం పక్షులు వస్తాయని. కానీ ఇప్పుడు అవి లేవు. అందుకే కొన్ని పక్షులు ఈ సెల్ టవర్స్ వల్ల వెలువడే రేడియేషన్తో మరణిస్తున్నాయి. తేనెటీగలు, పక్షులు ఇవన్నీ కూడా వాటి దిశలు మార్చుకొని మరొక ప్రాంతాలకి అవి వెళ్ళిపోతున్నాయి. మానవుని అవసరాలు వాటి వల్ల తీరే పరిస్థితి కూడా లేకుండా లోటు ఏర్పడుతుంది. అందుకే దేవుడు ఈ విషయాన్ని కూడా చెప్పాడు. ఇర్మియా 12:4 భూమి ఎన్నాళ్ళు దుఃఖించవలెను, అతడు మన అంతం చూడడని దుష్టులు చెప్పుకొని చుండగా, దేశంలో నివసించే వారి చెడుతనం వలన జంతువులు పక్షులు సమసిపోవచ్చున్నవి. మనిషి తన కోరికను తీర్చుకోవటానికి ఎన్నో అమాయక జీవులను చంపేస్తున్నాడు. జంతువులను వేటాడి చంపి ఎన్నో పులులు చర్మాలతో, పక్షి జంతు మాంసాలతో దొంగతనముగా వ్యాపారాలు కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ సందర్భాలను బట్టి మనిషే కలుషితమైపోయాడు. నేడు సమాజంలో కాలుష్యానికి కారణమైపోయాడు. కాబట్టి మనిషికి తీరని
లోటులు ఏర్పడ్డాయి. ప్రకృతి వల్ల అనేకమైన ముప్పులు కలుగుతున్నాయి. కాబట్టి మనిషే తాను స్వయంగా పాడు చేసుకున్నాడు, ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇక కాలుష్యం లోకంలో చూసాం, కానీ మనిషిలో ఎలాంటి కాలుష్యం ఉందో మనం చూద్దాం. మనిషిలోని కాలుష్యం వల్లనే ఈ బయట కాలుష్యం కూడా వచ్చేసింది. ఈ ముందు మనుషుల కాలుష్యాన్ని మనం తీసివేయగలిగితే బయట కాలుష్యం తగ్గుతుంది. మార్కు 7:22లో మనిషిలో దురాలోచనలు, దొంగతనములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారం, మత్సరం, అవివేకం, దేవదోషణ, అహంభావ, అవివేకం ఇవన్నీ మనిషిని హృదయంలో నుండి వస్తాయి. ఇవి హృదయంలో చెత్తలాగా పేరుకుపోయాయి. ఇలాంటి మలినాలని, ఈ చెత్తని ఇలా హృదయాల్లో పెట్టుకొని ప్రకృతిని బాగు చేయాలంటే కుదరదు. ఇన్ని నేరాలు చేయడానికి అతని శరీరాన్ని ప్రేరేపిస్తున్న కేంద్రం హృదయం. అది ఎలా ఉందో చూస్తే ఇర్మియా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు? ఎంతటి మారుమూల చోటైనా అన్వేషించి తెలుసుకొనగలిగిన మనుషులకు తెలియని చోటే మానవ హృదయం. కార్డియాలజిస్టులకు కూడా దాని గురించి తెలియదు. గుండె కవాటాలు, సిరలు, దమనలు, కర్ణికలు, జఠరికలు అంటాడు, కానీ హృదయానికి వ్యాధి ఉంది, దానికి వైద్యం చేయలేడు. అసలు గుండెకి వ్యాధి గురించి చెబుతాడు, కానీ హృదయానికి వ్యాధి ఉందని, హృదయం అంటే మనసు, అది మనిషికి తెలియదు. దీనిని వైద్యం చేయగలిగిన వాడు వైద్యుడు ఎవరంటే అంతరింద్రియములను పరీక్షించేవాడు దేవుడు, తండ్రి. దాన్ని ఏమన్నాడంటే, ఆయన పరీక్షించిన దేవుడు దాన్ని బాగు చేయటానికి ఏం చేయాలని అడిగితే, మొక్కలు నాటండి అనేది ఆయన కానకుండా, ఆయన నా మాట నీ వాక్యము మీ హృదయంలో నాటుకోండి అంటాడు. చూడండి, మన వాళ్ళు కాలుష్యం పోవటానికి మొక్కలు నాటండి అంటారు, కానీ దేవుడైతే ఏమి నాటుకోమంటున్నాడు చూడండి. యాకోబు 1:21 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. దేవుని మాటనే మనిషి హృదయంలో నాటితే అది అభివృద్ధి చెంది అతనిలో ఉన్న సమస్త కల్మషము, దుష్టత్వము బయటకు పోద్ది. కాబట్టి మానవుని హృదయంలో కాలుష్యం పోద్ది. దానికి మనం ఏం చేయాలంటే, ద్వితీయోపదేశకాండం 6:6లో హృదయమందు మనం విత్తుకోవాలి వాక్యాన్ని. 11:18 కూడా అదే ఉంది. అప్పుడు అలా విత్తితే అది సరిపోదు, అది ఫలించాలంటే గ్రహించాలి మనిషి. మత్తయి 13:19-23 ఏమంటాడంటే, గ్రహించేవారు ఫలించగలరు అన్నాడు. ఫలించటం కూడా ఎలా? 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు ఫలించాలి. ఎందుకంటే విత్తింది ఎత్తుకొని పోయే దుష్టుడు ఒకడు ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇన్ని విధాలుగా కల్మషంతో నిండుకున్న ఈ మానవ హృదయాన్ని వాక్యం అనే విత్తనం నాటి విస్తారంగా ఫలింపజేసే విధంగా ఉండాలి. కనుక మొట్టమొదట తండ్రి ఆజ్ఞ మీరి మనిషి కాలుష్యాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి ఆనాటి ఆది దంపతులు చేసిన పని నేడు కాలక్రమేణా ప్రకృతి కూడా మనిషిని బట్టి కలుషితమైపోయింది. దేవుని సృష్టి ప్రారంభానికి ముందు నిరాకారంగా ఉన్న భూమి వృక్షాలతో, జంతువులతో, పక్షులతో, నదులతో, పుష్పాలతో తన అందాన్ని అలంకరించుకుంది. కానీ నేడు ప్రకృతి తన అందాన్ని కోల్పోయింది. అందంగా కనిపించే ఎన్నో ప్రదేశాలు అందవిహీనంగా మారిపోయాయి. దీనంతటికి ముఖ్య కారణం సర్వసృష్టికి కారకుడైన మనిషే. కనుక కాలుష్యానికి బైబిల్ ఎలాంటి భాషను చెప్పిందో చూసాం. కానీ దేవుని మాటలనే మనిషి పెడచెవిని పెడితే ఈ ప్రపంచంలో ఇంకెన్నో ప్రమాదాలు ఎదుర్కోక తప్పదు. దేవుని మాట విని ముందు మనిషిలో ఉన్న కాలుష్యాన్ని పోగొట్టుకుంటే
మనం బాగుపడతాం, ఇల్లు బాగుపడుతుంది, సమాజం కూడా, చివరకు ప్రకృతి కూడా బాగుపడుతుంది. మనిషి దేవుడు చెప్పిన సూచనలు జాగ్రత్తలు నెరవేరిస్తే కొంతకాలమైన ప్రకృతిని కాపాడుకోవచ్చు. ఈ బాధ్యత ప్రతి ఒక్కరిది. లేని పక్షంలో ఈ ప్రకృతి కూడా పంచభూతముల మిక్కటమైన వేండ్రంతో లయమైపోతే కాలిపోవటానికి ఇదంతా చెత్తలాగా మారిపోతుంది. దేవుని ఉగ్రతకు గురి కాబోతుంది. కాబట్టి ఆయన ఉపదేశం విని వాక్య ప్రకారంగా క్రీస్తుని పోలి నడుచుకుంటే పరలోకమే ఇక మనకి కాలుష్యము లేని మంచి లోకము. ఇక దానికోసం ఎదురు చూసి అందులోకి వెళ్ళిపోవటమే. భూమి మీద ఉన్నంతకాలం మన బాధ్యతగా ఈ సత్యాన్ని ప్రకటించి మానవ హృదయాల్లో ఉన్న కాలుష్యాన్ని తొలగించే కొంత ప్రయత్నం మాత్రమే మనం చేయగలము.